అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ రంగోలీ అండ్ కుకింగ్. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు క్యాబేజీ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. కళాయిలో 2-3 గంటల నూనె వేసుకోవాలండి. నూనె వేడైన తర్వాత 2 స్పూన్లు తాలింపు గింజలు, ఒక ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు. తాలింపు చిటపటలాడాలండి. తాలింపు చిటపటలాడిన తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1 స్పూన్ అయితే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి పేస్టు కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఒక పెద్ద క్యారెట్ అండి సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఆ తర్వాత సన్నగా తరిగిన క్యాబేజీ అండి, ఇలా సన్నగా తరిగితే తొందరగా ఉడుకుతుందండి. క్యాబేజీ కూడా టేస్టీగా ఉంటుంది. సన్నగా తరగాలండి క్యాబేజీ. తరిగిన క్యాబేజీ ఆ తాలింపులో వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ అండి. ఒకవేళ సరిపోకపోతే తర్వాత కలుపుకోవచ్చు. అలాగే పచ్చిమిర్చి పేస్ట్ అండి 1 స్పూన్ వేసాను. ఇదంతా బాగా కలుపుకోవాలండి. మగ్గనివ్వాలి కాసేపు. క్యాబేజీ అంటే తొందరగా ఎవరికి ఇష్టం ఉండదండి. ఇలా ఫ్రై చేసుకొని తినవచ్చు. ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయాలండి. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. అడుగంటకుండా సిమ్లో కర్రీ చేసుకోవాలండి. ఒకసారి ఒక 10 మినిట్స్ తర్వాత క్యారెట్ ఉడికిందో లేదో చూద్దామండి. క్యారెట్ ఉడికిందండి. ఇంకొక 5 మినిట్స్ అయితే ఉడుకుతుంది. అలాగే కొద్దిగా ధనియా పౌడరు, కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. ముందుగా నానబెట్టిన పెసరపప్పు అండి, చాయ పెసరపప్పు 1 గుప్పెడన్ని ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. అవి వేసుకొని కలుపుకోవాలి. క్యాబేజీ ఉడికిన తర్వాతే పెసరపప్పు వేసుకోవాలండి. లేకపోతే ముందే వేసుకుంటే పెసరపప్పు మెత్తగా అయిపోతుంది. టేస్ట్ కూడా అంత అనిపించదండి. పెసరపప్పు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఎండు కొబ్బరి పొడి అండి 1 స్పూన్ వేసుకోవాలి. కొబ్బరి పొడి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మీకు పచ్చి కొబ్బరి ఉన్నా పర్లేదండి, ఎండు కొబ్బరి ఉన్నా పర్లేదు. నా దగ్గర పచ్చి కొబ్బరి లేదండి, అందుకని ఎండు కొబ్బరి పొడి వేశాను. ఫైనల్గా తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. వేడివేడిగా క్యాబేజీ ఫ్రై రెడీ అయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.
ఎండ్ స్క్రీన్లో కొన్ని కుకింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తానండి. చూడని వాళ్ళు అవి కూడా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.